అధికారం కోల్పోయి ప్రతిపక్షానికే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీకి రోజుకో ఎదురు దెబ్బ తగులుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవగా తాజాగా మరో అడుగు ముందుకు వేశాడు బీఆర్ఎస్ పార్టీ లీడర్ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన బీఆర్ఎస్ పార్టీకి పండు మీద కారం తగినట్లు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తూ తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి పంపించినట్లు రాజయ్య వెల్లడించారు. పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడంతోనే తాను బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు రాజయ్య ప్రకటించాడు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకే సీటు వస్తుంది అని రాజయ్య భావించాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ రాజయ్యకు హ్యాండ్ ఇస్తూ టికెట్ నిరాకరించింది. అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం రాజయ్య కష్టపడ్డాడు. అయినా అధిష్టానం తనని చిన్న చూపు చూస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశాడు రాజయ్య. అయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గత 6 నెలల నుంచి మానసిక వేదనకు తను గురవుతున్నాను అని, అనేక సందర్భాల్లో పార్టీకి విధేయుడిగా ఉంటే అటువైపు నుంచి రెస్పాన్స్ రావట్లేదు అని, డిప్యూటీ సీఎం గా ఉన్న తనని తీసేసినా కానీ విధేయుడిగా ఉన్నా, ఎన్నికల్లో సీట్ ఇవ్వకున్నా కానీ పార్టీ కోసం పనిచేశా, వ్యక్తిగతంగా కూడా పార్టీలో తనకి గుర్తింపు లేదు అని, 4 సార్లు గెలిచినా కానీ తనకు ప్రాధాన్యత లేదు అని, బీఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఆదరణ లేదు అని, స్థానిక నాయకత్వంలో లోపం ఉంది అని, రాష్ట్ర నాయకత్వం కూడా బాగాలేదు, ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, అలాంటి ప్రభుత్వాన్ని కూల్చేసామంటున్నారు. 6 నెలల్లో కేసీఆర్ ఎలా ముఖ్యమంత్రి అవుతారు? ప్రభుత్వాన్ని కూల్చేసామనడం ఏ మాత్రం సరైంది కాదు. పార్టీ విధానాలు నచ్చకే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు కేసీఆర్ గారికి రాజయ్య లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి డిప్యూటీ సీఎం గా, అలాగే వైద్యారోగ్య శాఖ మంత్రిగా రాజయ్య గారు పనిచేశారు. అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో అతి కొద్ది నెలల్లోనే ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించేశారు. 2018లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఆయనకు టికెట్ను కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ. ఆయన స్థానంలో కడియం శ్రీహరి గారికి అప్పగించారు. దీంతో అప్పటి నుంచి అసంతృప్తిలో రగిలిపోతున్న ఆయనకు పార్టీలో పెద్దలు సర్ది చెబుతూ వస్తున్నారు. ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దిగాలని ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అధిష్టానం నుంచి స్పందన లేకపోవడంతో పార్టీ వీడేందుకు రాజయ్య సిద్ధమైనట్టు తెలుస్తుంది. వరంగల్ టికెట్ హామీతో ఈ నెలలోనే రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మొత్తానికి మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు.